బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటి బీజేపీ నేత మాధవీలత మరోసారి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తనపై తీవ్ర దుర్భాషలాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే తాను పెట్టిన కేసుపై విచారణ చేపట్టాలని కోరారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరుల తీరు వల్ల తన పరువుకు భంగం కలిగిందని ఫిర్యాదులో తెలిపింది. జేసీ తనపై చేసిన వ్యాఖ్యల వీడియోతో పాటుగా గతంలో ఆమె చేసిన ఫిర్యాదుల పత్రాలను కూడా మాధవీలత పోలీసులకు అందజేశారు. డిసెంబర్ 31వ తేదీ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసమే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఈవెంట్ నిర్వహించగా భారతీయ జనతా పార్టీ నేతలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదేం చర్యలంటూ ఆయన దుయ్యబట్టారు. ఈ సందర్భంలోనే ఆయన కాస్త ఆవేశానికి లోనై భారతీయ జనతా పార్టీ నేతలకు సంబంధించి మాట్లాడుతూ కాస్త అనుచితంగా మాట్లాడారు. ఇదే నేపథ్యంలో మాధవీలత కూడా మాట్లాడడంతో మాధవీలత మీద ఫైర్ అయిన ఆయన కాస్త అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత తప్పు సరిదిద్దుకునే క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేశానికి లోనై మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని, ఆమె పట్ల తనకి గౌరవ మర్యాదలు ఉన్నాయని, తప్పుగా మాట్లాడినందుకు క్షమించాలి అంటూ కూడా ఆయన కోరారు. అయితే దాని మీద ఎటువంటి అభిప్రాయం వెలిబొచ్చని మాధవీలత దీనికి సంబంధించి మా అసోసియేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అలాగే పోలీసులకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆవిడ కంప్లైంట్ చేశారు. తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తనపై తీవ్ర దుర్భాషలు ఆడారని, ఆయన అనుచరుల మీద చర్యలు తీసుకోవాలి అంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి మాధవీలత ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే తాను పెట్టిన కేసు మీద విచారణ చేయాలి అంటూ కోరారు. నిష్పక్షపాతంగా ఈ కేసులో విచారణ జరిపించాలని కోరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరుల తీరు వల్ల తన పరువుకి భంగం కలిగిందని మాధవీలత ఫిర్యాదులో తెలియజేశారు. జేసీ తనపై వ్యాఖ్యల వీడియోతో పాటుగా గతంలో తను చేసినటువంటి ఫిర్యాదుల పత్రాలను కూడా సైబరాబాద్ కమిషనర్కి మాధవీలత అందజేయడం జరిగింది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద అనేది వేచి చూడాల్సిందే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్.